గుడ్ మార్నింగ్ అండి. చూడండి, రాత్రి వర్షం పడింది, రోడ్డు అయితే ప్రశాంతంగా ఉంది. చూడండి, చుట్టూ పొలాలు అంటే అక్కడ బీడు బొంగులు అని చూస్తారా, చుట్టూ కొండలు, చల్లని గాలి. ఇంత ప్రశాంతంగా చూడండి. ఈ క్లైమేట్కి కారణం ఏమంటే మార్నింగ్ కూడా రాత్రి అయితే వాన పడింది, అందుకని ఏదో ప్రశాంతంగా ఉంది. రోడ్డు కూడా చూడండి, రోడ్డు ఇంకా అసలు తేమ కూడా పోలేదు. చూస్తారా, చాలా చల్లని గాలి వస్తుంది. మీకు గాలి అని చెప్పాను లేదో, ప్రస్తుతానికి గాలి ఆగిపోయింది. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. కానీ ఇలా రోడ్డు మీద వాకింగ్ చేసినప్పుడు మనం ఒకటే ఆలోచించాలండి, ఏం లేదు, జస్ట్ సైడ్కి వెళ్ళిపోతూ ఉండాలి చాలా చిన్నగా. యాక్చువల్ వాళ్ళకి తెలియదు కదా, అందుకని అలా వచ్చేస్తూ ఉంటారు. చూస్తారా, నేనండి ఇది. హాయ్. చూడండి, దగ్గర మనం ఇంటికా నుంచి ఒక 3.5 వచ్చి ఉంటాం అండి వాకింగ్. 3 వచ్చాం, మళ్ళీ 3 అలా ఉంటే టోటల్ 6 వస్తుంది. చాలండి, డైలీ 6 కిలోమీటర్స్ అలా వాకింగ్. అంటే డైలీ రావనుకోండి, ఏదో అప్పుడు రావాలని కూడా వచ్చేస్తా ఉంటాం. కానీ వర్షం మాత్రం గట్టిగా చేస్తామండి. చల్లని వాతావరణం. ఏమండి, నేనంటూ మీకు తెలిసింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ మీ ఇష్టం చేసి చేయొచ్చు, లేకపోతే లేదు, ఇబ్బంది లేదు. ఓకేనా? వీడియో ఎలా వస్తుందో అర్థం లేదండి, తెలియదండి. ఎందుకంటే చాలా ఓల్డ్ మొబైల్ ఇది, మీకు ఎలా వస్తుందో నాకైతే ఐడియా లేదు. కానీ ఈ రూట్లో ఇసుక లారీలు అనేది ఎక్కువ వెళ్తూ ఉంటాయండి. చూడండి, మళ్ళీ ఒక టిప్పర్ వెళ్తూ ఉంది. ఇవాళ కూడా ఇసుక పడి ఉంటుంది, చూసారా? చూడండి, బాగా కొండలు ఉన్నాయి. ఈసారి నెక్స్ట్ సండే మాత్రం ఆ కొండకి వెళ్తే ట్రై చేద్దామండి. ఉప్పు రోడ్డు మీద కాకుండా అలా